5వ స్కందంలో 13వ అధ్యాయం ఈరోజు 12వ శ్లోకం నుంచి చర్చించుకుంటాము. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనూభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. 12వ శ్లోకం. క్వచిత్ క్వచిత్ క్షీణధనుస్తు తస్మిన్ శయ్యాసనస్థాన విహారహీనః యాచన్ పరాద ప్రతిలబ్ధ కామః పారక్య దృష్టిర్లభతే వమానం. సో ఈ వ్యక్తి జీవాత్మ ఇలా భౌతిక జగత్తులో అడవితో పోలుస్తాం. అడవిలో వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ వ్యక్తికి ఏమాత్రం సంపద ఆదాయం లేక దీని కారణంగా సరైన ఇల్లు ఉండడానికి, కూర్చోవడానికి, పడుకోవడానికి సరైన పరుపు కానీ ప్లేస్ కానీ లేక సరైన కుటుంబంలో ఆనందం దొరక్క అప్పుడప్పుడు ఆయన ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటాడు. సో ఈ విధంగా అడుక్కున్నా కానీ ఆయన యొక్క అవసరాలు తీరకపోతే అప్పుడు ఆయన ఇంకొకరి నుంచి అప్పు తీసుకుంటాడు, లేకపోతే దొంగతనం చేస్తాడు ఇంకొకరి సంపదని. ఈ విధంగా తర్వాత ఆయన ఎంతో అపమాన పాలవుతాడు సమాజంలో ఇలా చేయడం కారణంగా. సో ఈ విధంగా అడుక్కుంటే దొరక్కపోతే అప్పు చేసో లేకపోతే దొంగతనం చేసో బతికేయాలనుకుంటారు. సో ఇలా అప్పు చేసో దొంగతనం చేస్తే ఎవరైనా పట్టుకుంటే తప్పకుండా మీకు దండలు లభిస్తుంది, శిక్ష లభిస్తుంది, అపమానం అన్నీ కలుగుతాయి. భౌతిక ప్రపంచం ఇదే, ప్రకృతి నియమం ఇదే. ఇక్కడ నిజాయితీగా బతకాలంటే చాలా కష్టం. అందుకనే ఇలా రకరకాల తప్పుదారులలో జనాలు డబ్బులు సంపాదించి ఇంద్రియాలని భోగించాలనుకుంటారు. సో అందుకనే ఎప్పుడు మీరు తప్పు చేసి తప్పు మార్గంలో డబ్బులు సంపాదిస్తారో మీకు మనశ్శాంతి అనేది ఉండదు. ఇంకా అయిపోయింది, ఇంకా మీకు మనశ్శాంతి కోల్పోయినట్టే. ఏ రోజు మీరు తప్పుడు మార్గంలో వెళ్తున్నారో ఆ రోజు నుంచే మీకు మనశ్శాంతి అనేది వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైనా మిమ్మల్ని పట్టుకోవచ్చు,
మీరు అప్పు చేశారనుకోండి, అది ఎప్పుడో అప్పుడు తీర్చాలి. అది ఎగ్గొట్టేస్తే వాడు ఎప్పుడో అప్పుడు పట్టుకుంటాడు మిమ్మల్ని. దొంగతనం చేస్తే ఎప్పుడప్పుడు మిమ్మల్ని పట్టుకుంటారు, మీకు శిక్ష లభిస్తుంది. సో అదొక భయం, అదొక టెన్షన్ ఉంటుంది లోపల ఎప్పటికీ. సో మీరు ఎంత డబ్బు అలా తప్పుదారిలో సంపాదించినా తెచ్చుకున్నా మీకు సుఖం అనేది ఉండదు, మనశ్శాంతి అనేది ఉండదు. సో ఈ ప్రపంచంలో అందుకనే ఎవరికి మనశ్శాంతి లేదు. అన్యోన్య విత్త వ్యతి సంగ వృద్ధ వైరానుబంధో వివహన్మితశ్చ అద్వన్యముష్మిన్ వృకృచ్ఛ్రవిత్త బాధోపసర్గేర్విహరన్ విపన్నః. ఒక్కొక్కసారి ఇలా డబ్బులు లావాదేవీ తీసుకోవడం పుచ్చుకోవడం వలన రకరకాల మన సంబంధాలు చెడిపోతాయి, శత్రువులుగా మారిపోతారు వ్యక్తులు, మిత్రులే. ఒక్కొక్కసారి భార్యాభర్తలు ఇద్దరు ఇలా భౌతిక ప్రగతిలో పయనిస్తున్నప్పుడు వారి యొక్క సంబంధాన్ని నిలుపుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అప్పుడప్పుడు. ఒక్కొక్కసారి డబ్బులు లేకపోతే రకరకాల రోగాల బాధపడో, అప్పుడప్పుడు ఎన్నో రకాల అవమానాలకు కానీ లేకపోతే మృత్యువుకు కూడా గురవ్వచ్చు. సో ఈ విధంగా అప్పుడప్పుడు ఈ డబ్బు కారణంగా వివాదాలు, శత్రుత్వాలు, సంబంధాలు చెడిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో వాళ్ళ కాలంలో చాలా దేశాలు ఆర్థికంగా బాగా అభివృద్ధి చేశాయి. కానీ ఈ డబ్బు కారణంగా, లావాదేవీల కారణంగా సంబంధాలు మాత్రం అంత బాగా లేవు. అందుకనే కదా ఒక దేశం ఇంకో దేశం పైన యుద్ధం ప్రకటిస్తుంది, యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతుంది. దీనివల్ల మొత్తం ప్రపంచంలోనే అదొక విధ్వంసం, నాశనం, కరువు, కాటకం సృష్టిస్తుంది. ప్రజలందరూ కూడా దీనివల్ల అందరికీ దుఃఖమే లభిస్తుంది. తాంస్తాన్ విపన్నాన్ సహితత్ర తత్ర విహాయ జాతం పరిగృహ్య సార్థ ఆవర్తతే ద్యాపి న కశ్చిదత్ర వీరాధ్వనః పారముపైతి యోగం. సో ఇలా చెప్తున్నారు జడభరతుడు మహారాజు రఘుగుణకి. ఇలాంటి పథం పైన వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తికి కొంత సమయం తర్వాత తల్లిదండ్రులు చనిపోతారు. దాని తర్వాత అతను ఇంకా తనకు పుట్టిన బిడ్డల పట్ల ఆసక్తి పెంచుకుంటాడు. ఈ విధంగా అలా భౌతిక ప్రగతి సాధించడానికి ముందుకు వెళ్తూనే ఉంటాడు. ఈ భౌతిక ప్రగతి, భౌతిక బంధనం నుంచి ఎప్పుడు బయటపడతాడో అతనికే తెలియదు. దీనికి అంతు లేదు. భౌతిక జీవితం అంటే జన్మైతునాది గృహమేది సుఖం హి తుచ్చం. ఈ సుఖం, మైథున సుఖమే ముఖ్యమైన కారణం. సో తల్లిదండ్రులు పిల్లల్ని కంటారు, మళ్ళీ పిల్లలు వాళ్ళు కూడా పెద్దగా అవుతారు, వాళ్ళు కూడా వివాహం చేసుకుంటారు, వాళ్ళు పిల్లల్ని కంటారు, వాళ్ళు పెద్దగా అవుతారు, వాళ్ళు వివాహం చేసుకుంటారు, వాళ్ళు కూడా పిల్లల్ని కంటారు. ఇలా నడుస్తూనే ఉంటుందన్నమాట. ఇది భౌతిక జీవితం అంటే. సో ఇలా భౌతిక బంధనం నుంచి ముక్తి పొందకుండా ఒక వ్యక్తి ఇలా భౌతిక బంధనంలో ఇరుక్కుపోతాడు. దీనికి ఏమి విరుగుడంటే, ఎందుకంటే జనాలకి తెలియదు, అజ్ఞానంలో ఉన్నారు. జీవిత ఉద్దేశం ఓన్లీ పిల్లల్ని కనేసి వాళ్ళని పెళ్లి చేసేయడం, మళ్ళీ వాళ్ళకి పిల్లలు కన్నప్పుడు వాళ్ళని పెద్ద చేసి వాళ్ళని పెళ్లి చేయడం, ఇదే కాదు జీవిత ఉద్దేశం. ఇది భౌతిక జీవితం. జీవిత ఉద్దేశం అనేది భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలి, భక్తి చేసుకోవాలి, మనను మనం శుద్ధపరచుకోవాలి. ఈ విషయాలు మనం తెలుసుకునేది ఎలా? దానికి సాధువుల సాంగత్యం అవసరం, భక్తుల యొక్క సాంగత్యం అవసరం. అందుకనే ఈ భక్తుల సాంగత్యం ఒకవేళ ఒక వ్యక్తికి లభించకపోతే జీవితాంతం అంతా ఇలాగే పిల్లల్ని కనడం, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడం, మళ్ళీ పిల్లల్ని కనడం, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడం తప్ప ఇంకా వేరే ఏముండదు పని. సో దానికోసం జీవితాంతం కష్టపడడం, దాంట్లోనే సమయం అంతా వెళ్ళిపోతుంది. ఇలా ఒక మనిషి తన జీవితాన్ని వృధా చేసేస్తాడన్నమాట. జీవితం యొక్క ఉద్దేశాన్ని పరిపూర్ణం చేసుకోకుండా మనిషి జీవితాన్ని వృధా చేసేస్తాడు. మనస్వినో నిర్జిత దిగ్గజేంద్ర
మమేతి సర్వే భువి బద్ధవైరాః మృదేశైరన్నతు తత్వ్రజంతి యన్యస్తదండో గతవైరోభియాతి. చాలామంది రాజకీయ నాయకులు కానీ సమాజంలో పెద్ద పెద్ద నాయకులు వీళ్ళందరూ ఎంతోమంది వాళ్ళ శత్రువుల్ని జయించారు, చాలా శక్తి కలిగిన వాళ్ళు. అయినా కానీ వారి యొక్క అజ్ఞానత కారణంగా ఈ భూమి నాది, ఇది సంపద నాది అని ఒక్కరికొకరు కొట్టుకుంటున్నారు, యుద్ధం చేసుకుంటున్నారు, అలా ప్రాణాలు కోల్పోతున్నారు యుద్ధంలో. ఈ ఆధ్యాత్మిక పదాన్ని వాళ్ళు స్వీకరించలేకపోతున్నారు ఎవరైతే సన్యాసులు స్వీకరించారో. సో వీళ్ళు పెద్ద పెద్ద రాజకీయ నాయకులే కావచ్చు, సమాజంలో పెద్ద పెద్ద మనుషులే కావచ్చు, పెద్ద పెద్ద లీడర్లే కావచ్చు, కానీ వాళ్ళు ఒకవేళ ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించకపోతే వేస్ట్. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు చాలా శక్తివంతమైన వాళ్ళు ఇలా కామక్రోధ లోభ మోహ మద్మాశ్చర్యాలకి లొంగిపోయి ఇలా ఇంకొకరితో గొడవపడడం, ఇలా ధనం కోసమో లేకపోతే స్థలం కోసమో రాజ్యం కోసమో పదవి కోసమో, ఇదంతా లోభము కామము కారణంగా. అంటే వాళ్ళ యొక్క ఇంద్రియాలని వాళ్ళు ఇంకా జయించలేకపోయారు. ఎంతో పెద్ద పెద్ద శత్రువుల్ని జయిస్తున్నారు, పెద్ద పెద్ద యుద్ధాల్లో ఎంతోమందిని చంపి, వీరుల్ని చంపి వీళ్ళు ఎన్నో యుద్ధాలు చేస్తున్నారు, రాజ్యాల్ని శాసిస్తున్నారు. కానీ వారు ఇలా ఎంతోమంది పెద్ద పెద్ద శత్రువుల్ని వధించగలుగుతున్నారు. కానీ వాళ్ళ చెంతనే ఉన్న అసలైన శత్రువులు, వాళ్ళ లోపలే ఉన్నాయి 6 శత్రువులు, అనర్థాలు, కామక్రోధ లోభ మద్మహ ఆశ్చర్యాలు. సో వీటిని జయించలేకపోతున్నారు. వాళ్ళ ఇంద్రియాల్ని జయించలేకపోతున్నారు, వాళ్ళ మనస్సుని జయించలేకపోతున్నారు. అందుకనే వాళ్ళు జీవితంలో, మనిషి అనే జీవితంలో విఫలమైపోయారు. ఈ జీవితం అనే ఒక ఆటలో, యుద్ధంలో వాళ్ళు ఓడిపోయారు. ఎన్నో రాజ్యాలు జయించిన, ఎన్నో శత్రువుల్ని వధించిన, ఒకవేళ ఒక వ్యక్తి తన ఇంద్రియాలని మనస్సుని జయించలేకపోతే, తన అనర్థాలని జయించలేకపోతే ఆ వ్యక్తి జీవితంలో ఓడిపోయినట్టే, అతను వీరుడే కాదు. అందుకనే వీళ్ళు ఇలా వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. నా ఇల్లు, లేకపోతే నా రాజ్యం, నా భూమి, నా వాళ్ళు అని గొడవపడుకుంటూ వాళ్ళు ఆధ్యాత్మిక మార్గానికి రావట్లేదు. ఇలా మాయలోనే పడేసి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ప్రసజ్జతి క్వాపి లతా భుజాశ్రయస్ తదాశ్రయా వ్యక్తపదద్విజస్పృహ క్వచిత్ కదాచిద్ హరిచక్రతస్తరసన్ సఖ్యం విదత్తే భగకంకగృద్రేహై. ఒక్కొక్కసారి జీవాత్మ వీడు ఇలా అడవి, భౌతిక ప్రపంచం అనే అడవిలో తిరుగుతూ ఒక్కొక్కసారి లతల యొక్క ఆశ్రయాన్ని గ్రహిస్తాడు. ఆ లతలతో ఆశ్రయాన్ని గ్రహించి అక్కడ ఆ లతల్లో ఉన్న పక్షుల యొక్క శబ్దాల్ని వినాలనుకుంటాడు. కానీ గట్టిగా గర్జించే సింహాల యొక్క గర్జన విని భయపడిపోతాడు. ఆ భయంతో కొంగలు, గద్దెలు ఇంకా అటువంటి పక్షులతో స్నేహం చేస్తారు. బకకంక గృద్రై, ఈ 3 పక్షులతో స్నేహం చేస్తాడు. సో ఇక్కడ ఈ లతలు యొక్క శరణు తీసుకుంటా అంటే, ఈ లతలు అంటే ఏం లేదు, ఇక్కడ మనకి ప్రభుపాల్ వారు వర్ణిస్తున్నారు. భార్య యొక్క కౌగిలి, భార్య యొక్క చేతులు తో ఈ కౌగిలిలో ఆయన ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. పక్షులు శబ్దం అంటే ఇక్కడ తన భార్య మాట్లాడే మాటలు, ఎందుకంటే ఆయన ఇప్పుడు తన భార్య పట్ల ఎంతో ఆసక్తుడైపోయాడు. సో అక్కడ శరణు తీసుకుంటున్నాడు. కానీ అలా ఎంతసేపు భార్య యొక్క కౌగిలిలో ఆనందాన్ని పొందుకుంటూ కూర్చుంటాడు. కాసేపు అయిన తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత వయస్సు అయిపోతుంది, ముసలితనం వచ్చేస్తుంది. అంటే ఏంటి, తొందరలో చనిపోబోతున్నాడు, చావు దగ్గరకు వస్తుంది అన్నమాట. అలా మృత్యువు దగ్గరకు వచ్చినప్పుడు ఈ మృత్యువుని ఇక్కడ గర్జించే సింహంలా వర్ణించారనమాట. సో గర్జించే సింహం ఈ అడవిలో ఎవరంటే మృత్యువు. దాన్ని చూసి భయం వేస్తుంది.
సో అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఈ ఇక్కడ ఇచ్చారు క్రేన్స్, కొంగలు లేకపోతే గద్దెలు ఇలాంటి పక్షుల దగ్గరికి. ఇవేంటంటే బోగస్ స్వాములు, నకిలీ బోగస్ అవతారాలు, యోగులు, ఇంకా ఇలా మోసం చేసే రకరకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. కానీ ఎవరు రక్షించలేరు మిమ్మల్ని. ఇలాంటి దొంగ స్వాములు, దొంగ బోగస్లు చాలామంది వెళ్తుంటారు. ఈ స్వామి దగ్గరికి వెళ్ళండి, మీకు కష్టాలన్నీ వెళ్ళిపోతాయి. అక్కడ ఇంత డబ్బు ఫీజు కట్టేస్తే సరిపోతుంది, ఆయన దర్శనం లభిస్తే సరిపోతుంది, ఆయన ఈ కుంకుమ బూడిద ఇచ్చేస్తాడు, అది తినేస్తే సరిపోతుంది. ఇలా మూర్ఖులు డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి భోగస్వాములు, భోగస్ అవతారాల దగ్గరికి వెళ్ళి షార్ట్కట్ల కోసం వెతుకుతూ ఉంటారు. వాళ్ళు మోసం చేసేవాళ్ళు, వీళ్ళు మోసపోయేవాళ్ళు. ఇలాగే ప్రపంచం అంతా నడుస్తుంది. సో అందుకనే ఇలా నిజంగా మీరు మృత్యువు అనే ఈ సింహం నుంచి బయటపడాలంటే, ఎందుకంటే భగవంతుడు ఇలా మృత్యు రూపంలోనే వస్తాడు. ఎవరైతే నాస్తికులు, భగవంతుడికి శరణాగతులు అవ్వరు, భగవంతుడిని నమ్మరు. కానీ ఎవరైతే భగవంతుడికి శరణ తీసుకుంటారో వాళ్ళు మృత్యువుని జయించగలరు. సో దానికి మనము భగవంతుడి శరణ తీసుకోవాలి, అప్పుడే అది సంభవం. తైర్వంచితో హంసకులం సమావిశన్ అరోచయన్ శీలముపైతి వానరాన్ తజ్జాతిరాసేన సునిర్వృతేంద్రియః పరస్పరోద్వీక్ష్య విస్మృతావధిః. ఇలాంటి మోసగాళ్ళతో మోసపోయి ఆ జీవుడు ఈ అడవిలో ఇలాంటి మోసగాళ్ళ సాంగత్యాన్ని వదిలేసి, అయ్యో నేను వీళ్ళ ద్వారా మోసపోయాను, వీళ్ళు మోసగాళ్ళని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి భక్తుల, అసలైన శుద్ధ భక్తుల యొక్క సాంగత్యానికి వచ్చేస్తాడు. కానీ వీడు దురదృష్టవశాత్తు వాళ్ళు చెప్పిన శిక్షణల్ని, ఆదేశాల్ని, నియమాల్ని పాటించలేకపోతాడు. గురువు ఇచ్చిన ఆదేశాన్ని పాటించలేక మళ్ళీ ఆ గురువుల యొక్క, లేకపోతే ఆధ్యాత్మిక భక్తులు గురువుల యొక్క సాంగత్యాన్ని వదిలేసి మళ్ళీ అదే కోతుల సాంగత్యాన్ని చేస్తాడు. మళ్ళీ అదే కోతుల్లాగా ఇంద్రియ తృప్తిలో నిమగ్నమైపోతాడు, స్త్రీ సాంగత్యంలో నిమగ్నమైపోతాడు. ఇలా మళ్ళీ ఆ ఇంద్రియ భోగ విషయ వస్తువులు, మైథునం, దీంట్లోనే ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తాడు. ఈ విధంగా తను మళ్ళీ మైథునంలో ఇంకా ఇటువంటి అన్ని రకాల ఇంటాక్సికేషన్ చేసి అతను తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. ఈ విధంగా అతను తన ఇంద్రియాలని భోగించే వ్యక్తులతో యొక్క ముఖాలని చూసి అతను ఇంకా నాకు మృత్యు వెనకాల వస్తుందనే విషయాన్ని మర్చిపోతాడు. సో ఇక్కడ కోతులతో పోల్చారు. ఈ కోతులు ఏంటంటే మామూలుగా చూడ్డానికి కోతులు కూడా సాధువులాగా అనిపిస్తాయి అన్నమాట. కోతులు కూడా అసలు ఇల్లు ఉండదు, చెట్ల మీద తిరుగుతూ ఉంటాయి, వైరాగుల్లాగా కనిపిస్తాయి. కానీ కోతులు ఏంటంటే ఏదో పళ్ళు, చెట్లలో పళ్ళు తినేసి ఉంటాయి అనిపించవచ్చు. కానీ ఈ కోతులు ఏంటంటే ముఖ్యంగా మనకి ఇంకా తర్వాత చెప్తారు, ఒక్కొక్క కోతి చాలా, ఒక మగ కోతి ఎంతోమంది ఆడకోతులు వెనకాల పడుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకు? మైథునం కోసం. సో కోతులు ఎక్కువగా మైథునం పట్ల ఆసక్తి ఎక్కువ కోతులకి. సో అందుకనే ఒక్కొక్కసారి ఇలాంటి వ్యక్తులు మోసపోయి అసలైన భక్తుల దగ్గరకు వస్తారు. కానీ మరి వాళ్ళు అసలైన భక్తుల దగ్గరకు వస్తే వాళ్ళు చెప్తారు, మీరు 16 మాలలు చేయండి, నార్నియమాలు పాటించండి అంటే, ఓహో అంత కుదరదు మాతో, మేము వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి, వెళ్ళిపోతారన్నమాట. మళ్ళీ అక్కడే అలాంటి భోగస్వాములు, లేకపోతే ఎవరైతే ఇలా వాళ్ళకి తప్పుదారి పట్టిస్తారో భోగస్వాములు అంటారు, నువ్వు ఎంత మైథునం చేసుకోవాలంటే చేసుకో, ఏం ప్రాబ్లం లేదు, నాకు ఫీజు ఇచ్చేసి నీకు ఆశీర్వాదం ఇస్తే బూడిద ఇచ్చేస్తాను, సరిపోయింది. సో ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మోసపోతారు, ఇంకా మృత్యు వస్తుందన్న విషయాన్ని మర్చిపోతారు. ఇలాగే జీవితం మృత్యు అయ్యే వరకు గడుపుతూ ఉంటారు. ద్రుమేషురంస్యన్ సుతదారవత్సలో వ్యవాయదీనో వివశస్వబంధనే క్వచిత్ ప్రమాదాద్ గిరికందరే పతన్ వల్లిం గృహీత్వా గజబీత ఆస్థితః. సో ఎప్పుడైతే ఒక జీవుడు ఇలా కోతిలాగా తయారవుతాడో, ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి, ఒక కొమ్మ నుంచి ఇంకొక కొమ్మకి పరిగెడుతుంటూ దుంకుతూ, ఈ విధంగా అతను
ఈ యొక్క మైథున సుఖం కోసం అలా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి జంప్ చేస్తూ, తర్వాత మధ్యలో ఎలాగైతే ఒక గాడిద తన భార్య కాలుతో గాడిదని కాలుతో తంతుందన్నమాట మైథునంలో పాల్గొనే సమయంలో. అలాగే భార్యతో తన్నించుకొని అయినా కానీ అలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో అలాగే మైథునంలో పాల్గొని ఈ విధంగా రకరకాల మైథునంలో బాగా ఎక్కువ పాల్గొంటే రకరకాల రోగాలు వస్తాయన్నమాట. అవి మామూలుగా ఎస్టీడీస్ అంటారు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో అలా రకరకాల మైథునంలో పాల్గొనడం వలన ఎక్కువగా రకరకాల రోగాల పాల్పడి దాని తర్వాత ఒక పర్వతం వంటి గుహలోకి పడిపోయి అప్పుడు అక్కడ భ్రాంతికి గురై అక్కడ ఒక ఏనుగు చూసి భయపడిపోతాడు. అక్కడ ఏనుగుని ఇక్కడ మృత్యుతో పోలుస్తున్నారు. ఆ విధంగా అక్కడ పడిపోయి అందులో ఒక కొమ్మకి పట్టుకొని వేలాడుతూ ఉంటాడు అన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ మనకి భౌతిక జీవితంలో వ్యక్తి ఎలా రకరకాలగా భోగించడానికి ప్రయత్నించి రకరకాల కష్టాలు పాలవుతాడు. అతః కథంచిత్ స విముక్త ఆపద పునశ్చ సార్థం ప్రవిశత్యరిందమం అధ్వన్యముష్మిన్ అజయా నివేశితో భ్రమాణ్యనోద్యాపి న వేద కశ్చన. సో శత్రువుల్ని వధించే ఓ మహారాజా రహుగుణ, ఈ విధంగా ఒక బద్ధ జీవాత్మ ఎలాగో అలాగా ఈ యొక్క భయంకరమైన పరిస్థితి నుంచి బయటపడతాడు. కానీ ఇలా ఒకవేళ భయంకరమైన పరిస్థితి నుంచి బయటపడ్డా కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మైథునంలో పాల్గొంటాడు. ఎందుకంటే ఇది ఆసక్తి యొక్క స్వభావం ఎటువంటిది. ఆసక్తి ఎంత ప్రబలమైందంటే ఎన్నిసార్లైనా అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రకాల బాధలు పడ్డా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన బుద్ధి రాదన్నమాట. ఎందుకంటే ఆసక్తి ఉండడం కారణంగా మళ్ళీ వెళ్ళి అలాగే మళ్ళీ మైథునంలో పాల్గొంటారు. ఇది భగవంతుడి యొక్క మాయ శక్తి. ఇదన్నమాట మాయ అంటే. ఇలా మోహితం చేసేస్తుంది ఒక వ్యక్తిని. ఆ విధంగా అలాగే భౌతిక బంధనంలో చిక్కుకొని ఇంకా అసలు జీవిత లక్ష్యాన్ని తెలుసుకోకుండా మృత్యువు పాలవుతాడు. సో ఎవరైనా సరే ఇలా మైథునం పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తి ఇంకా ఎన్నో విధాలుగా బందీ అయిపోతాడు ఈ భౌతిక ప్రపంచంలో. ఇదే ముఖ్యమైన కారణం భౌతిక జగత్తులో బందీ అయిపోయి ఉండడానికి మైథునం. సో ఎవరైతే మైథునం పట్ల ఆసక్తులై ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా జీవితం యొక్క పరమ లక్ష్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు. రహుగణత్వం అపిహ్యధ్వనుస్య సన్యస్తదండ కృతభూతమైత్ర అసజ్జితాత్మా హరిసేవయాశితం జ్ఞానాసిమాదాయ తరాతిపారం. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఓ రాజా రహుగుణ, నువ్వు కూడా ఇలాగే ఈ మాయ యొక్క ప్రభావం ద్వారా భగవంతుడి యొక్క బహిరంగ శక్తి నువ్వు కూడా ఇలా భౌతిక ఆకర్షణలకి గురైపోయి ఈ విధంగా నువ్వు కూడా ఈ భౌతిక బంధనను చిక్కుకున్నావు. అందుకే నేను ఇప్పుడు నీకు ఈ యొక్క ఉపదేశాలు ఇచ్చింది ఎందుకు, నువ్వు కూడా ఇలాంటి భౌతిక పరిస్థితి నుంచి బయటపడి అందరినీ సమానమైన దృష్టితో చూసి ఆ విధంగా నువ్వు చూడగలిగి ఇప్పుడు నీకు చెప్పేది ఏంటంటే, నువ్వు ఈ రాజు అనే పదవిని త్యాగం చేసేసి అందరినీ శాసిస్తున్నావే, దండిస్తున్నావే, ఈ యొక్క పదవిని త్యాగం చేసేసి ఈ రకరకాల ఇంద్రియ వస్తువులపైన ఆసక్తిని వదిలేసి జ్ఞానం అనే ఈ యొక్క ఖడ్గంతో, ఈ జ్ఞానం అనే ఖడ్గం ఏదైతే భక్తితో కూడుకొని ఉందో, ఈ భక్తి ద్వారా ఈ యొక్క ఈ మాయ బంధనాన్ని తెంచేసేయి. తద్వారా ఈ అజ్ఞానమైన సముద్రం నుంచి బయటపడి ఇంకోవైపు వెళ్ళిపో.
సో ఇక్కడ మనకి ఈ విధంగా ఇప్పుడు ఈ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న జడభరతుడు మహారాజు రహుగుణకి తన బోధనలు చెప్పాల్సింది చెప్పేశాడు. ఫైనల్గా ఆయన ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చేశాడు, ఈ రాజ్యాన్ని వదిలే ఇంకను సంపూర్ణంగా భగవంతుడి భక్తి మార్గాన్ని అనుసరించు. సో మరి ఇప్పుడు మహారాజు రహుగణ ఏమంటారో చూద్దామంట. ఆయన తన కృతజ్ఞతను కూడా వ్యక్తం చేసుకుంటారు. రాజోవాచ అహో నృజన్మాఖిల జన్మ శోభనం కిం జన్మ విస్త్వ అపరైరప్యం ఉస్మిన్ నయద్రి ఋషికేశ యశకృతాత్మనాం మహాత్మనాం వ ప్రచుర సమాగమః. ఇప్పుడు రఘుగణ రాజా ఏమంటారంటే, ఈ యొక్క జీవితం మనిషి జన్మనెత్తాను, ఇది అన్నిటికన్నా శ్రేష్టమైనది మనిషి జన్మ. దేవతల యొక్క లోకంలో స్వర్గంలో జన్మించే దానికన్నా కూడా ఈ మనిషి జన్మ ఈ పృథివీ పైన శ్రేష్టమైనది. పెద్ద దేవతలాగా జన్మించి ఏం లాభం? ఆ దేవతల లోకంలో కూడా స్వర్గంలో కూడా ఎన్నో రకాల భౌతిక సువిధలు సదుపాయాలు ఉంటాయి భోగించడానికి. అక్కడ కూడా భక్తుల యొక్క సాంగత్యం లభించే అవకాశం లేదే. సో అందుకనే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, స్వర్గంలో అన్ని రకాల సౌకర్యాలు సదుపాయాలు ఉంటాయి భోగించడానికి. అందుకనే అక్కడ భక్తుల సాంగత్యం చేయడానికి చాలా కష్టం. ఎందుకంటే అన్ని రకాల భౌతిక వస్తువులు భోగించడానికి ఉండేసరికి అందులో నిమగ్నం అయిపోతాడు వ్యక్తి. ఈ పృథ్వీ పైన కూడా ఎవరికైతే చాలా డబ్బు, ధనము, సంపద, అన్ని రకాల సువిధలు ఉన్నాయి, వాళ్ళకి అసలు ఈ భక్తి మార్గాన్ని అనుసరించాలనే కోరిక కానీ, ఆశ కానీ, అవసరం కానీ అనిపించదు. కానీ ఎవరైతే తెలివైన వ్యక్తి ఉన్నాడో అతను ఇలా శుద్ధ భక్తుల యొక్క సాంగత్యాన్ని ద్వారా ఆ వ్యక్తి ఈ యొక్క భౌతిక బంధనాల నుంచి ముక్తుడు అవుతాడు. సో అందుకే ముఖ్యమైన విషయం ఏంటంటే, భక్తుల యొక్క సాంగత్యం అవసరం. ఇక్కడ మనం ఇప్పటి నుంచి ఈరోజు చూసాను, చాలాసార్లు వచ్చింది ఈ విషయం. భక్తుల సాంగత్యం లభిస్తేనే మనం ఈ భౌతిక బంధనాల నుంచి ముక్తి పొందగలం, లేకపోతే లేదు. ఈ భౌతిక జగత్తులో బందీ అయి ఉండడానికి రెండే ముఖ్యమైన కారణాలు. ఒకటి స్త్రీ, ఇంకొకటి ధనం. అంటే స్త్రీ అంటే పురుషుడికి స్త్రీ, స్త్రీకి పురుషుడు. ఓకే, అదనమాట. ఇక్కడ సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణరసాయన కథ. ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలో భగవంతుడి యొక్క గుణకీర్తనలు వింటామో అప్పుడే మనం మళ్ళీ తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోగలం, వేరే మార్గం లేదు. అందుకే భక్తుల సాంగత్యం చాలా అవసరం. లేకపోతే ఇలా భౌతిక బంధనంలోనే పడిపోయి ఉంటాం. నహ్యద్భుతం త్వచ్చరణాబ్జరేణుభిర్ హతాం హసో భక్తిరధోక్షజేమలా మౌహూర్తికాద్యస్య సమాగమాచ్చ మే దుస్తర్కమూలోపహతో వివేకః. ఇంకేం చెప్తున్నారంటే, ఒక వ్యక్తికి శుద్ధ భక్తి భగవంతుడి కృష్ణుడి పట్ల, అధోక్షజుడి పట్ల శుద్ధ భక్తి పొందాలంటే మీ యొక్క పాద ధూళి తగిలితే చాలు. ఇందులో ఏ అద్భుతం లేదు. మీ పాదధూళి యొక్క స్పర్శ ద్వారా ఒక వ్యక్తి భగవంతుడి కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుడైపోగలడు. ఇది పెద్ద పెద్ద దేవతలు, బ్రహ్మదేవుడికి కూడా లభ్యం కానిది లభ్యమైపోతుంది. మీలాంటి సాధువుల ఒక్క క్షణ సాంగత్యం చాలు. మీ యొక్క దయ వల్ల నాలో ఉన్న అంత అహంకారము, అన్ని రకాల సమస్యలు, అన్ని రకాల సంశయాలు, విచక్షణ శక్తి కూడా కోల్పోయిన వ్యక్తిని అన్నీ కూడా ఇప్పుడు నా సమస్య అంతా కూడా తొలగిపోయింది, నా అహంకారం అంతా కూడా తొలగిపోయింది. దేని కారణంగా అయితే భౌతిక బంధంలో చిక్కుపోయి ఉన్నానో ఇప్పుడు మీ యొక్క సాంగత్యం ద్వారా అన్ని సమస్యల నుంచి నాకు ముక్తి లభించింది అని ఇక్కడ రహుగణ తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నాడు. మహారాజ్ రహుగణ భరత్ అంటే జడభరతుడికి, మీ సాంగత్యం వలన, మీలాంటి శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం వల్లనే నేను ఈరోజు మళ్ళీ భక్తి మార్గాన్ని అనుసరించగలిగిపోతున్నాను.
ఇదంతా మీదే. నమో మహద్భ్యోస్తు నమః శిశుభ్యో నమో యువభ్యో నమ ఆవతుభ్యః ఏ బ్రాహ్మణాగామవధూతలింగాః చరంతి తేభ్యః శివమస్తు రాజ్ఞాం. నేను అందరి మహానుభావులకి పాదాభివందనం చేస్తున్నాను. వాళ్ళందరి పాదాలకి అభివందనం చేస్తున్నాను, నమస్కారం చేస్తున్నాను. ఎవరైతే ఈ పృథివీ పైన నడుస్తున్నారో, ఒక్కొక్కసారి చిన్న పిల్లల రూపంలో ఉంటారు, ఒక్కొక్కసారి యవ్వన వయసులో ఉంటారు, కొంతమంది అవధూతల్లాగా ఉంటారు, కొంతమంది గొప్ప బ్రాహ్మణుల్లాగా ఉంటారు. ఎవరైతే వాళ్ళు ఎటువంటి రూపంలో ఉన్నా, వాళ్ళు ఎటువంటి వేషంలో ఉన్నా, నేను వాళ్ళందరికీ కూడా నా ప్రణామాలను అర్పిస్తున్నాను. వారి యొక్క కృప ద్వారానే నాలాంటి రాజకులంలో జన్మించిన, రాజవంశంలో జన్మించిన వాళ్ళందరికీ కూడా మంచి కలుగుతుంది. మేము అలాంటి వాళ్ళు ఎవరైతే ఇలాంటి మహానుభావులకి ఎప్పుడు అపరాధం చేస్తూ ఉంటామో, అందుకని వీళ్ళందరికీ నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నానని చెప్తున్నారు. సో ఇక్కడ రాజు రఘున యాక్చువల్లీ జడభరతుడిని అపమానించాడు ముందు. ఆయన చేత పల్లకి మోయించుకున్నాడు. సో ఇప్పుడు అర్థమైంది తన యొక్క తప్పు. సో రాజా రఘున అందుకే అంటున్నాడు, నేను ఇలా అవమానించాను, మేము రాజవంశంలో పుట్టినంత కారణంగా ఇలాంటి మహానుభావుల్ని ఇలా అవమానించాను, మేము అర్థం చేసుకోలేకపోయాం మా తప్పుని. సో నేను అందుకే అందరికీ, మీకే కాదు, ఇలా పృథ్వీ పైన ఉన్న మీలాంటి భక్తులందరికీ, మహానుభావులందరికీ కూడా నా ప్రణామాలు అర్పించుకున్నానని చెప్తున్నారు. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే ఒక మంచి మహాభక్తుడు, మహాభాగవద్భక్తుడు, మహానుభావుడికి ఎవరైతే భగవంతుడు యొక్క శుద్ధ భక్తులు వాళ్ళని అపమానిస్తే, వారి పట్ల అపరాధం చేస్తే భగవంతుడు ఎప్పుడు క్షమించడు వాళ్ళని. భగవంతుడి పట్ల మీరు అపరాధం చేసిన భగవంతుడిని మీరు క్షమించమని ప్రార్థించుకుంటే భగవంతుడు క్షమిస్తాడేమో, కానీ భగవంతుడి యొక్క భక్తుల పట్ల మీరు కనుక అపరాధం చేస్తే, వారి పాదపద్మాల పైన కనుక మీరు అపరాధం చేస్తే భగవంతుడు మిమ్మల్ని క్షమించడు. మనము చూస్తాము, ఒక ఉదాహరణ ఇక్కడ ఇచ్చారు ప్రభుపాల్ వారు. అంబరీష్ మహారాజు పట్ల దుర్వాసుని ఎంతో గొప్ప ఋషి, ముని, తపస్వి ఆయన వ్యక్తి, ఎంతో శక్తివంతమైన వ్యక్తి. కానీ ఆయన భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడైన అంబరీష్ మహారాజు యొక్క పాదపద్మాల పట్ల అపరాధం చేయడం కారణంగా సుదర్శన చక్రం ఈ దుర్వాస మునిని చంపడానికి వెంబడించింది. 1 సంవత్సరం పాటు ఆయన తిరిగాడు, శివలోకానికి వెళ్ళాడు, బ్రహ్మలోకానికి వెళ్ళాడు, ముల్లోకాలకు వెళ్ళాడు. అయినా కానీ ఆయనకు ఉపశమనం లభించలేదు సుదర్శన చక్రం నుంచి. ఆయన ఫైనల్గా విష్ణువు దగ్గరికి వెళ్తే విష్ణువు అన్నాడు, నేను కూడా నిన్ను రక్షించలేని సుదర్శన చక్రం నుంచి, నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళి అంబరీష్ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో, ఆయన క్షమిస్తే కానీ సుదర్శన చక్రం నిన్ను వదలదు అని చెప్పాడు. అవును, అంబరీష్ మహారాజు క్షత్రియ మరియు ఒక గృహస్థ. ఇక్కడ దుర్వాసముని మహాముని, ఋషి, తపస్వి, శక్తివంతమైన వ్యక్తి. అయినా కానీ అంబరీష్ మహారాజు గొప్ప భక్తుడు. ఆయన పాదపద్మాల మీద పడడం కారణంగానే, ఆయన క్షమించడం కారణంగానే దుర్వాసముని సుదర్శన చక్రం వదిలేసింది. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. వైష్ణవుల్ని, బ్రాహ్మణుల్ని వాళ్ళ పాదపద్మాల పట్ల ఎప్పుడు కూడా మనం ఎటువంటి అపరాధం చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. సో ఇక్కడ వీళ్ళ సంవాదం అయిపోయింది. ఇప్పుడు మరి శుకదేవ్ గోస్వామి ఏం చెప్తారో చూద్దాం పరీక్షిత్ మహారాజ్కి. శ్రీ శుక ఉవాచ. సో ఇది మళ్ళీ ప్రోస్ ఫార్మాట్లో ఉంది. సో మనం డైరెక్ట్ అనువాదం చూసుకుందామంట. సో శుకదేవ్ గోస్వామి ఏమంటారంటే, ఓ రాజా, ఉత్తర పుత్రుడు అయిన పరీక్షిత. ఇప్పుడు ఇది శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నాడు. సో జడభరతుడి యొక్క మనస్సులో ఒక అసంతుష్టి ఉన్నది. ఎప్పుడైతే ఆయన కొంచెం అసంతృష్టి కలిగింది, ఎప్పుడైతే రాజా రఘుగుణ ఆయన అపమానించాడు, ఆయన ద్వారా పల్లకి మోయించుకున్నాడో, అప్పుడు జడభరతుడు దాని గురించి పెద్దగా నిర్లక్ష్యం చేశాడు, సరే వదిలేశాడు. ఆయన యొక్క హృదయం నిర్మలంగా సముద్రంలాగా మారిపోయింది. రఘుగుణ అతన్ని అవమానించినా కానీ, ఎందుకంటే జడభరతుడు పరమహంస, ఆయన కొంచెం డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి కలిగినా కానీ సరే అని వదిలేశాడు. ఎందుకంటే ఆయన ఒక వైష్ణవుడు అంటే దయా హృదయం కలిగిన వ్యక్తి. అందుకని పరమహంస వైష్ణవుడు కనుక జడభరతుడు ఇలా చెప్పినా కానీ, రఘుగుణ ఇలా అవమానించినా కానీ అతను వదిలేశాడు, పట్టించుకోలేదు పెద్దగా. కానీ ఈ రాజుకి సరైన శిక్షణ బోధించాలనే ఉద్దేశంతో ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాడు. ఎప్పుడైతే రఘుగుణ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకొని కృతజ్ఞత వ్యక్తం చేసినప్పుడు ఆ మనస్సులో ఉన్న కొంచెం
ఆ అశాంతి లేకపోతే కొంచెం అసంతృష్టి కూడా తొలగిపోయింది. ఆయన సంపూర్ణంగా ఆయన్ని క్షమించేశాడు, సంపూర్ణంగా ఆయన పట్ల సంతృప్తి చెందాడు. దీని తర్వాత మునపటిలాగే మళ్ళీ ఈ పృథ్వీ పైన భ్రమణ చేసుకుంటూ వెళ్ళిపోయాడు జడభరతుడు. సో ఆయన ప్రీచింగ్ చేసేసాడు, ఆయన ఉద్ధరించేశాడు, అక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోయాడు అంతే. తితిక్షవః కారుణికా సుహృద సర్వదేహినాం. సో ఇది కపిలదేవుడు మనకి భాగవతంలో వర్ణించాడు మహాత్ముల యొక్క గొప్ప లక్షణాలు. తితిక్షవ, కారుణిక, సుహృద, సర్వదేవం. సో సాధువులు ఇలా ఎంతో క్షమాగుణం కలిగిన వాళ్ళు, ఎంతో సహనశీలత కలిగిన వాళ్ళు, అందరిపైన దయ చూపేవారు, సో అందరి యొక్క మేలు కోరుకునేవాళ్ళు. కానీ జడభరతుడు ఇక్కడ మరి అలా ఇలా కొంచెం అసంతృష్టి చెందాడు ఆయన కూడా. అంటే ఈ భౌతిక శరీరం ఉంది కదా, ఇంకా భౌతిక శరీరము, ఇంద్రియాలు ఇవన్నీ భౌతికమైనవి కనుక, సో అందుకనే డ్యూ టు మెటీరియల్ బాడీ సెన్సెస్ వేర్ సర్టన్లీ అజిటేటెడ్ హీ వాజ్ ఇన్సల్టెడ్ బై కింగ్ రఘుగుణ. రాజు రఘుగుణ అవమానించినప్పుడు ఆయనకు కొంచెం డిస్టర్బ్ అయ్యారు ఆయన జడభరతుడు. కానీ ఎప్పుడైతే మళ్ళీ రాజా రఘుగుణ క్షమాపణ కోరాడో అప్పుడు ఆ లోపల ఉన్న అసంతృష్టి కూడా తొలగిపోయింది. సంపూర్ణంగా ఆయన పట్ల సంతృప్తి చెంది క్షమించేశాడు ఆయన్ని. సో అందుకనే మనము క్షమాపణ కోరుకోవాలి భక్తుల పట్ల. ఇంకా ప్రతి ఒక్కరి కర్తవ్యం ఇది. ఒకవేళ మనం భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలి అనుకుంటే రాజా రఘుగుణ లాగే మనం కూడా వైష్ణవుల పట్ల అపరాధం చేస్తే క్షమాపణ కోరుకోవాలి. లేకపోతే మనము ఈ వైష్ణవ అపరాధం నుంచి ముక్తులు అవ్వక ఇక్కడే దాని యొక్క శిక్షను అనుభవించి ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతాం. అదే ఇక్కడ మనకు ప్రభుపాల్ ద్వారా చెప్తున్నారు అనమాట. ఒకవేళ మనం వైష్ణవుల పట్ల క్షమాపణ కోరుకుంటే ఆ అపరాధం అనేది అక్కడే తొలగిపోతుంది. సో 25 శ్లోకంలో చెప్తున్నారు, ఈ విధంగా జడభరతుడు నుంచి రాజా రఘుగుణ సరైన ఉపదేశాలు పొందిన తర్వాత, ఏ రఘుగుణైతే రాజా శౌవీర ప్రదేశానికి రాజ్యానికి రాజో ఇప్పుడు ఆయనకు ఆత్మజ్ఞానం సంపూర్ణంగా అవగతమైపోయి, ఈ విధంగా ఇప్పుడు ఆయన సంపూర్ణ ఈ భౌతిక దేహం యొక్క చేతనని వదిలేశాడు. ఓ రాజా పరీక్షిత, ఈ విధంగా ఎవరైనా సరే భగవంతుడి యొక్క సేవకుడి యొక్క శరణును తీసుకొని అప్పుడు ఆయన ఎంతో సహజంగా తన యొక్క ఈ భౌతిక దేహము, నేను ఈ శరీరము అనే భావనను వదిలేస్తాడు. ఆయన ఆత్మ అనే విషయాన్ని సాక్షాత్కారం అయిపోతుంది ఆ వ్యక్తికి. ఎలా సాక్షాత్కారం అవుతుందంటే ఇక్కడ చెప్పారు అదే. ఎలాగంటే భక్తుడి యొక్క సాంగత్యం తీసుకొని, భక్తుడు ఇక్కడ ఇంకా చెప్పాలంటే సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ అని ఇక్కడ చెప్పారు. భగవత్ ఆశ్రిత అనుభావ, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. భగవంతుడి యొక్క దాసుడి యొక్క శరణు తీసుకొని ఒక వ్యక్తి భౌతిక బంధనం నుంచి, శరీర బంధనం నుంచి ముక్తి పొందగలడు. మనకి అందుకే ఇక్కడ చైతన్య మహాప్రభు యొక్క శ్లోకాన్ని కోట్ చేస్తున్నారు చైతన్య చరితామృతం నుంచి. సాధు సంగ సర్వశాస్త్రే కోయ్, లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. అందుకే అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి సాధువుల యొక్క సాంగత్యం ద్వారా లవమాత్ర కొంచెం క్షణమైన శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం లభిస్తే మీ మనిషి యొక్క జీవితం సార్థకమైపోతుంది. సో ఇక్కడ ప్రభుపాల్ గారు చెప్తున్నారు, ఇది నాకు స్వయంగా ఈ యొక్క అనుభవం ఉంది. నేను ఎప్పుడైతే నా యొక్క గురువు యొక్క సాంగత్యం లభించింది, మొదటి ఆయన ఇచ్చిన ఆ యొక్క ఆదేశం ద్వారా, ఆయన సాంగత్యం ద్వారా సంపూర్ణంగా నేను కృష్ణ భావనామృతాన్ని అయిపోయాను. సో ఆ విధంగా ఈరోజు ఈ యొక్క కృష్ణ భావనామృతాన్ని ప్రపంచవ్యాప్తం నేను చేయగలిగాను. ఈ సేవ ఎంతోమంది కృష్ణ భావనామృతంలోకి వచ్చి కృష్ణ భక్తిని వాళ్ళు నిజ జీవితంలో కృష్ణ భక్తి చేసుకోగలుగుతున్నారు కృష్ణుడికి. సో ఇదంతా దీనికి కారణం నా యొక్క గురువు యొక్క సాంగత్యం, ఆయన ఆదేశం అని చెప్తున్నారు ప్రభుపాల్ వారు. సో ప్రభుపాల్ వారు కూడా తన యొక్క గురువు పట్ల తన కృతజ్ఞతను వ్యక్తం చేసుకుంటున్నారు. ఇక్కడ ఇదంతా సాధ్యమైంది, ఇస్కాన్ సక్సెస్ అంటే అదంతా కూడా నా గురువు గారు ఇచ్చిన ఆదేశం, ఆయన యొక్క సాంగత్యం కారణంగానే.
సో ఫైనల్గా పరీక్షిత్ మహారాజ్ శుకదేవ్ గోస్వామికి ఏం చెప్తున్నారో చూసుకొని ఈ యొక్క శ్లోకంతో ముగిద్దామంటే ఈరోజు అధ్యాయం. సో పరీక్షిత్ మహారాజ్ శుకదేవ్ గోస్వామికి ఏం చెప్తున్నారంటే, ఓ ప్రభు శుకదేవ్ గోస్వామి, మీరు మహాభక్తులు, ఋషిమునులు, మీకు అన్నీ తెలుసు. మీరు ఎంతో చక్కగా ఒక బద్ధ జీవుడి యొక్క పరిస్థితిని వర్ణించారు. ఈ యొక్క అడవిలో వ్యాపారితో పోల్చి చెప్పారు. ఈ యొక్క ఉపదేశాల ద్వారా బుద్ధివంతుడైన వ్యక్తి ఎవరైతే చాలా బుద్ధివంతుడో బాగా అర్థం చేసుకోగలడు. ఏమని అంటే, ఒక వ్యక్తి ఇలా భౌతిక దేహ చేతనలో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తికి యొక్క ఇంద్రియాలు బందిపోట్లు దొంగల్లా ఈ అడవిలో, ఇంకా ఆయన యొక్క భార్య పిల్లలు రకరకాల నక్కలు లేకపోతే రకరకమైన క్రూర మృగాలుగా, ఇవన్నీ అర్థం చేసుకోగలడు ఒక బుద్ధిమంతుడైన వ్యక్తి, తెలివైన వ్యక్తి. కానీ చాలామంది తెలివి లేని వాళ్ళు, తక్కువ తెలివి గల వాళ్ళు ఈ యొక్క మీరు చెప్పిన ఈ స్టోరీ, అడవిలో ప్రయాణించే ఒక వ్యాపారవేత్త యొక్క స్టోరీ బాగా ఈ కథని అర్థం చేసుకోవడం, సరిగ్గా అసలు విషయం ఏంటని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే మిమ్మల్ని నేను కోరుకునేది ఏంటంటే, దీన్ని మీరు ఇంకా కొంచెం డైరెక్ట్గా, ఈజీగా, సరళంగా అర్థమయ్యే విధంగా, ఒక సాధారణ వ్యక్తికి, అంత తెలివైన వ్యక్తి కాకుండా కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకునే విధంగా మీరు దాన్ని వర్ణించండి, వివరించి. సో ఈ విధంగా ఒక శిష్యుడు తన గురువు దగ్గరికి వెళ్ళి అర్థం కాని విషయాల్ని ఇంకా బాగా వివరించడానికి ఒక గురువు దగ్గరికి వెళ్ళి అడగాలి. ఎలా ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ అడుగుతున్నాడు శుకదేవ్ గోస్వామిని. సో మరి ఇప్పుడు శుకదేవ్ గోస్వామి ఇదే విషయాల్ని అడవిలో ప్రయాణించే వ్యాపారవేత్త, లేకపోతే ఈ అడవి అనేది ఒక భోగించే ఈ యొక్క భౌతిక ప్రపంచంతో పోల్చి ఉన్న ఈ యొక్క ఉదాహరణని, కథని బాగా డైరెక్ట్గా వివరించి చెప్తారు. మనకు ప్రభుపాల్ గారు చాలా విషయాలు తాత్పర్యాల్లో ముందే చెప్పేశారు క్లియర్గా. అందుకే మనకు చేత సస్పెన్స్ ఏం లేదు. అయినా కానీ ఎన్నో విషయాలు మనం ప్రభుపాల్ వాళ్ళ తాత్పర్యాల్లో ఎన్నో నేర్చుకుంటాం. సో స్టోరీ రిపీట్ అయినా కానీ నెక్స్ట్ ధ్యానంలో కూడా రిపీట్ అవుతుంది ఇదే విషయం. ఇంకా డైరెక్ట్గా ఇక్కడ శుకదేవ్ గోస్వామి విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రభుపాల్ ద్వారా దానిపైన పరపట్లు ఇస్తారు తాత్పర్యాలు. అవి ఇంకా విషయాలు, ఎన్నో కొత్త విషయాలు మనం నేర్చుకుంటాము. సో ఈరోజు ఇక్కడ ఈ అధ్యాయం ముగుస్తుంది. నేను ఈరోజు ఇక్కడే మన చర్చను ముగిస్తాను. మళ్ళీ రేపు ఎల్లుండి నెక్స్ట్ అధ్యాయం చర్చించుకుందామంట. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. శ్రీల ప్రభుపాద కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత గౌర భక్త వృంద కీ జై. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.